రాష్ట్రంలో జగన్ పర్యటన ఎక్కడైనా జనానికి మాత్రం సమస్యలు తప్పడం లేదు. ఇవాళ కూడా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో జగన్ పర్యటనలో ఆ పార్టీ క్యాడర్ వీరంగం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవరపల్లి ప్రధాన రహదారులపై ఆ పార్టీ కార్యకర్తలు బైక్పై అతివేగంతో ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. బైకులు వేగంగా నడుపుతూ అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకుల సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేస్తూ కూడళ్లలో స్టంట్లు చేశారు. బైకుల శబ్దాల వల్ల స్థానికులు, దుకాణదారులు అసౌకర్యానికి గురయ్యారు. దేవరపల్లి బస్టాండ్ వద్ద వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన వాహనదారులకు తిప్పలు తెచ్చిపెట్టింది. రోడ్డుపై అడ్డంగా వైసీపీ శ్రేణుల బల ప్రదర్శన కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 2 గంటలుగా వాహనాలు రావడానికి వెళ్లడానికి మార్గం లేక దేవరపల్లి బస్టాండ్లో ప్రయాణికుల పడిగాపులు కాశారు. పొగాకు వేలం కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్ పర్యటన సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి నుంచి 4.5 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించారు. అంతకుముందు జగన్ హెలికాప్టర్లో దేవరపల్లి చేరుకోగానే కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు ఒక్కసారిగా దూసుకుపోయారు. ఈ క్రమంలో హెలిప్యాడ్ వద్ద తోపులాట జరిగింది. బారికేట్లు విరిగిపోయాయి.